మన కార్యాలు ఎలాగైతే దేవుడు ఆసక్తిగా చేయాలని మీరు నేను కోరుతూ ఉంటామో, మనము కూడా దేవుని కార్యాలు అలాగే ఆసక్తిగా చేయాలని ఆయన కూడా కోరుతున్నాడు. హల్లెలూయా. మన కార్యాల పట్ల మనము వన్ సైడ్ గా ఆలోచిస్తున్నాం, కానీ ఇది రెండు పరముగా జరగాలని దేవుడు కోరుచున్నాడు. మరి రాత్రి కాలంలో మరి సమయము చాలా వేగముగా పరిగెత్తున్నది. వాక్యములోకి మనము కొంతసేపు ధ్యానించుకొని ప్రభు ఈ రాత్రి కాలంలో మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మరి వాక్యము నుంచి కొన్ని అంశాలు మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా సామెతలు 27వ అధ్యాయం 6వ వచనము ఎవరైనా చదివి సహాయపడాలని కోరుచున్నాను. మేలును కోరి స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టెను. హల్లెలూయా. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? మనకి గాయములు చేస్తాడంట. కానీ శత్రువుడు అనగా పగవాడు ఏం చేస్తాడంట? మనకి లెక్కలేని ముద్దులు పెడతాడంట. ఆడిని ముద్దులు పెట్టడానికి మనం దగ్గర రాణిస్తాం అసలు? ఏమండి, పగోడిని మనకు వచ్చి ముద్దులు పెట్టడానికి మనం అవకాశం ఇస్తామంటావా లేదంటావా? చెప్పండి గట్టిగా. పగవాడంట వచ్చి ముద్దులు పెడతాడంట, అనేకమైన ముద్దులు, లెక్కలేని ముద్దులు. స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడంట. మన జీవితంలో ఏం జరుగుతుందంటే, స్నేహితుడు మనకి మంచి మాటలు చెప్తాడు, అవునా? అంటే మనకు ముద్దులు పెడతాడు. పగవాడు ఏం చేస్తాడు? గాయములు పరుస్తాడు. అది ప్రస్తుత లోకంలో జరుగుతున్న సినారియో. ప్రస్తుత లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, స్నేహితుడు ముద్దులు పెడతాడు, పగవాడు గాయములు చేస్తాడు. కానీ వాక్యం ఏం చేస్తుంది? రివర్స్ లో చెప్తుంది వాక్యము. ఈ సామెతలు రాసిన దేవుని దాసుడు ఎవరండి? సొలొమోను. సొలొమోనుకున్న బిరుదేంటి? జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నీలాంటి వాడు ఇంకా ఎప్పుడు కూడా పుట్టడు. నువ్వు కలిగిన జ్ఞానం ఇంకెవరికి అంత జ్ఞానము ఎవరు కూడా లబ్ధి పొందరు. నీలాంటి జ్ఞానము ఎవరు కూడా నేను ఇవ్వనని జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడిన మాటలు ఈరోజు ప్రస్తుత లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే రెండూ కూడా మ్యాచింగ్ అవ్వట్లేదు. పగవాడు గాయాలు చేస్తాడంట, స్నేహితుడు ముద్దులు పెడతాడు. ఈ యొక్క వాక్యము మనము సూటిగా మన ఆత్మీయ జీవితము మేలు కొరకు మనం అర్థము చేసుకోవడానికి ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యము ద్వారా మనము ధ్యానములోకి అందరము వెళదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యాన్ని మనము కొద్దిగా సూటిగా అర్థము చేసుకోవడానికి బైబిల్ ఉన్న వారందరూ కూడా మత్తయి రాసిన సువార్తలోకి వెళ్దామండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందామండి. ఇక్కడున్న సందర్భము యేసుక్రీస్తు వారు ఆయన సిలువేయబడతారని ఆయన శిష్యులతోటి ముందుగానే ఏం చేస్తున్నాడమ్మా? తెలియపరుస్తున్నాడు. తన హృదయంలో ఉన్న వేదన తెలియపరుచుకుంటున్నాడు. ఎవరితో? శిష్యులతో. ఇదిగో కొన్ని దినాల్లో నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను. యెరూషలేములో ప్రధాన యాజకుల ముందు నన్ను నిలబెడతారు, బోధకుల ముందు నన్ను నిలబెడతారు. నన్ను ఏం చేస్తారు? వాళ్ళు నన్ను శ్రమ పెడతారు, నన్ను సిలువ మార్గంలో నడిపిస్తారు, నన్ను కొడతారు, నా మీద ఉమ్మి వేస్తారు, నా కాళ్ళు చేతులకి మేకులు కొడతారు, నన్ను చంపివేస్తారు. కానీ మరలా 3వ రోజు నేను మళ్ళీ తిరిగి లెగుస్తానని యేసుక్రీస్తు వారు తన స్నేహితులన్న ఎవరితో పంచుకుంటున్నాడు? తన హృదయ వేదన శిష్యులతో పంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అది సాధ్యమే. ఎవరైనా అలాగే చేస్తారు. మన హృదయంలో ఏమైనా బాధ ఉంటే ఎవరికి చెప్పుకుంటామండి? మనకున్న స్నేహితులు, మనకున్న సన్నిహితులు, వారికే మనం వెళ్ళి
ఇలాగ అయిపోయిందిరా ఇంట్లో, నా కొడుకు ఇలా చేస్తున్నాడు రా, నా భార్య ఇలా చేస్తున్నాడని ఏం చెప్పుకుంటామండి? ఎవరినైతే మనము నా నిజమైన స్నేహితులు అనుకుంటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము మన బాధలు చెప్పుకుంటాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ యొక్క బాధలు, ఆయన హృదయంలో ఉన్న వేదన, ఆయన హృదయంలో ఎంత వేదన ఉందంటే, గెత్సెమనే తోటలో ఆయనకున్న ఒత్తిడి అంతా కూడా చెమటంట రక్తము బిందువులకు పడినట్లు వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయనకి ఎంత ఒత్తిడి, స్ట్రెస్ అంటాం ఈ రోజుల్లో. పిల్లలకి చదువు అంటే స్ట్రెస్, ఉదయాన్నే లెగాల స్కూల్కి వెళ్ళాలని స్ట్రెస్. ప్రతి వారికి వాడి లెవెల్లో ఏముంటుందంటే ఒత్తిళ్ళు ఉంటాయి. యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే, ముమ్మారు తండ్రికి ప్రార్థన చేశాడంట. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించమని 3 సార్లు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి జవాబు మాత్రము వచ్చిందా? అప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందండి? ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆ 3 సార్లు ప్రార్థనకు జవాబు రాకపోయేసరికి ఆయన యొక్క ఒత్తిడి ఎంత పెరిగిపోయిందంటే, ఆ చెమటలు కారిపోతున్నాడు, నిద్ర పట్టట్లేదు. శిష్యులందరూ కూడా గొరకేసి పడుకుంటున్నారు, కానీ ఈయనకి మాత్రం కంటికి కునుకు రావట్లేదు, చెమటలు పట్టేస్తాడు. అయ్యో, ఇంకా కొన్ని గంటల్లో ఊహించుకుంటున్నాడు, నన్ను ఎలా కొడతారో, నన్ను ఎలాగా హింసిస్తారో అని ఊహించుకునేసరికి ఏమైపోతున్నామా, చెమటలు కారిపోతున్నాయి. ఆ చెమటల యొక్క స్ట్రెస్ ఎంత పెరిగిపోయిందంటే రక్తము కారడం మొదలైందంట. చెమటలు ఎప్పుడైనా రక్తంలాగా కారడం ఏమన్నా చూశారండి? అది యేసుకు మాత్రమే జరిగింది. ఆయన అంత ఒత్తిడి ఆ రాత్రి కాలంలో ఆయన భరించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి కాలంలో ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. మీ ఒత్తిళ్ళన్నీ యేసు ఆ గెత్సెమనే తోటలో నీ కోసము భరించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా ఒత్తిడి పడవలసిన పని లేదు. అందుకే ఆయన వాక్యంతో సెలవిస్తున్నాడు, భారము మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలిగిస్తాను? విశ్రాంతి. ఈజ్ ఆస్కింగ్ యూ టు గివ్ దట్ బర్డన్. ఆ యొక్క బర్డన్ నాకు ఇచ్చేయండి, ఆ ఒత్తిడి నాకు ఇవ్వండి, దాని బదులుగా నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. ఎంతమందికి కావాలా విశ్రాంతి? చాలా మంది ఆ ఒత్తిళ్ళు మనం దేవుడికి ఇవ్వండి, మనమే ఉంచుకుంటాం. మన ఏదో ఆస్తి లేదు మనకు, మన ఆస్తి లేక దాన్ని మనం దాచుకుంటాం, ఎవరికి చెప్పుకోం, ఎవరికి చెప్పుకోం. ఇక్కడ యేసు ప్రభువు వారు ఎవరితో చెప్పుకుంటున్నారు? ఆయన శిష్యులతో చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శిష్యులతో చెప్పినప్పుడు ఆ శిష్యుల్లో ఒక అతను బాగా స్పందించాడండి. మన ఒత్తిడిలో ఉన్నప్పుడు, మన స్నేహితులతో పంచుకున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనతో ఏమనాలా? అయ్యో అవునా, అలాగైపోయిందా? ఆ సానుభూతి, ఆ యొక్క జాలి, తర్వాత ఆ కరుణ చూపిస్తే ఆ ఒత్తిడిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందా లేదండి? ఉంటుందా లేదా? అక్కడ పేతురు గారు కూడా అదే చేశారు. ఏం చేశారు పేతురు గారు? వచ్చి, యేసు, ఇది నీకు జరగకూడదు, అసలు నీకు అలాంటి మరణము రాకూడదు, పక్కకు తీసుకెళ్ళంట. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడుతుంది, ఆయన చెయ్యి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి గద్దించాడంట యేసు. ఎవరు? మంచి స్నేహితుడు. స్నేహితుల్లో అందరికన్నా మంచి స్నేహితుడు ఎవరు యేసుకి? పేతురే. అవునా కాదంటారా? ద గుడ్ ఫ్రెండ్. ఈయన యేసు పట్ల ఎంత అనురాగం, ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఆ యొక్క యేసు చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి గద్దించి, యేసు, ఇది నీకు అసలు జరగనివ్వకుండా నేను ఉంటాను, నేను అది జరగనివ్వనని ఆపేయడానికి యేసుతో మాట్లాడినప్పుడు ఆ మాటలతోటి యేసు గారు ఏమవ్వాలా? అమ్మో, 12 మంది ఉన్నారు, 3.5 సంవత్సరాలు నా వెనకాల తిరిగారు, 3.5 సంవత్సరాలు నాతో తిన్నారు, 3.5 సంవత్సరాలు నేను చేసిన అద్భుత కార్యాలన్నీ చూశారు, ఎవడో నోరెప్పలేదు, ఒక్కడే ఇప్పాడు. ఎవరు? పేతురు ఒకడు. ఎంత ప్రేమ నేనంటే, నా బాధల్లో ఎంత నిలబడతానని ఎంత మంచి మాటలు చెప్తున్నారు. అలాంటి భయంకరమైన చావు రాకుండా నేను ఆపుతానని పేతురు చెప్పినప్పుడు యేసు యొక్క స్పందన ఎలాగుండాలా? థ్యాంక్ యూ పేతురు. ఏమనాలా? థ్యాంక్ యూ పేతురు. ఈ 11 మంది ఉన్నారు, 12 గంపలు, ఒక్కొక్కడు ఒక్కొక్క గంప లాగించాడు, కానీ ఎవడు కూడా నా దగ్గరకు వచ్చి ఎవడు నన్ను ఓదార్చలేదు, నువ్వు ఒక్కడవే ఓదార్చవు అని యేసు స్పందన అలాగుండాలి. అవునా కాదా? కానీ ఇక్కడ యేసు స్పందన ఎలాగుంది? ఏమంటున్నాడండి? సాతానా వెనక్కి. ఏంటది? ఒక మంచి స్నేహితుడుగా ఏమంటున్నాడు?
ఆ? ఓదార్పు ఇస్తుంటే ఆ ఓదార్పు వేసి తీసుకోవట్లేదు, తిరిగి ఏమంటున్నాడు? సాతాను అంటున్నాడు. ఎంత విచిత్రమండి! ఎప్పుడైనా మీరు గమనించారా లేదా? ఎంత విచిత్రంగా ఉంది. యేసు స్పందన న్యాయంగా ఉందా లేదంటారా? న్యాయంగా ఉందా లేదంటారా? న్యాయంగా లేదండి. లోకపరంగా చూస్తే మన బ్రెయిన్స్ తోటి మనం ఆలోచిస్తే ఆయన స్పందన అసలు న్యాయముగా లేదు. సానుభూతి చూపించేవాడు, ఓదార్పిచ్చేవాడిని మనం ఏం చేయాలా? మెచ్చుకోవాలా? నువ్వు ఒక్కడివే నన్ను ఓదార్చేవని మెచ్చుకోవాలి. కానీ ఆయన మెచ్చుకోకుండా ఏమంటున్నాడు? అందరి ముందు సాతానా అని పేతుర్ని అక్కడ గట్టిగా గద్దించి ఆ వెనక్కి పొమ్మన్నాడు. ఎక్కడ పొమ్మన్నాడు? వెనక్కి పొమ్మన్నాడు. ప్రియమైన సంగమా, అది యేసు యొక్క స్పందనగా మనం చూస్తున్నాం. స్నేహితుడే, కానీ ఏం చేస్తున్నాడు? గాయము చేస్తున్నాడు. స్నేహితుడే కానీ ఏం చేస్తున్నాడు? ఎలా గాయం చేశాడు? అర్థమవుతుందండి? సామెతలో చదివింది, స్నేహితులు ఏం చేస్తారంట? గాయములు చేస్తారంట. శత్రువులు ఏం చేస్తారంట? ముద్దులు పెడతారంట. ఇప్పుడు అర్థమవుతుందా? సొలొమోను రాసిన మాటలు ఏమైనా అర్థమవుతుందా లేదండి? స్నేహితులు గాయము చేస్తారంట. యేసు ఏం గాయం చేశాడు? పేతురు ఏం గాయం చేయలేదండి, ఇంకా మంచి చేశాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి పేతురు ఆటంకపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారి యొక్క గమ్యం ఏంటి? సిలువ మరణము. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరణించడానికి. ఈ లోకములో ఆయన పేరు పొందుకోవడానికి రాలేదు, రబ్బీ అని పిలిపించుకోవడానికి రాలేదు, ప్రవక్త అని పిలిపించుకోవడానికి రాలేదు, బిషప్, రెవరెండ్, పాస్టర్ అని పిలిపించుకొని రాలేదు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఒకటే ఒక కారణం ఏమేంటంటే, తండ్రి యొక్క మాట, సర్వ లోకముల యొక్క మనుషుల యొక్క పాపాల కొరకు ఒక బలియాగము అయిపోవడానికి మాత్రమే ఆయన వచ్చినాడు. ఆయన గమ్యం అది. హల్లెలూయా. ఆయన గమ్యం ఏంటండి? సిలువ ఎక్కడమే ఆయన గమ్యము. ఆ గమ్యము చేరకుండా ఉండాలని ఎవరు ఆటంకపడుతున్నారు? చెప్పాలి గట్టిగా. నీ గమ్యము చేరకుండా ఎవరైతే ఆటంకపడుతున్నాడు వాడు నీ స్నేహితుడు కావచ్చు, కానీ నీ గమ్యానికి ఆడే శత్రువు. స్నేహితులు ఏం చేస్తారంట? గాయాలు చేస్తారంట. దేని కొరకు? నీ గమ్యంలో చేరుకోకుండా ఉండడానికి. దేవుడు నీకు ఇచ్చిన పిలుపులో నువ్వు అడుగు పెట్టకుండా ఉండడానికి, దేవుడికి ఇచ్చిన తలాంతులో నువ్వు వాడబడకుండా ఉండడానికి మన స్నేహితులే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తూ ఉంటారండి? ఆటంకంగా ఉంటూ ఉంటారు. ఎంతమందికి అలాంటి వారు ఉన్నారండి? ఉన్నారా? మన పక్కలోనే ఉంటారు, పక్కలోనే ఉంటారు. ఏమే ప్రార్థనకి వెళ్ళిపోతున్నావేంటి? అవును, బయలుదేరుతున్నాను. ఎందుకులే, ఎక్కువ మంది రారు. ఉండిపో, నువ్వు ఉండిపో, నువ్వు ఉండిపో, నేను ఉండిపో. ఆడి స్నేహితుడా శత్రువా? చెప్పాలా? ఆడి స్నేహితుడే, కానీ ఆ పరిస్థితికి నువ్వు మందిరం రాకుండా ఉండడానికి ఆడు ఏమయ్యాడు? అర్థమవుతుందా లేదమ్మా? అర్థమైందా లేదా? ప్రేమైన సంగమా, నీ శత్రువుల్ని నీ స్నేహితుల్ని పక్కనే ఉంటారు, కానీ నీ గమ్యంలోకి చేరకుండా ఉండడానికి, నీ పిలుపులో అడుగు పెట్టకుండా ఉండడానికి, దేవునికి ఇచ్చిన తలాంతులు దేవుని కోసం వాడకుండా ఉండడానికి ఆ స్నేహితులు నిన్ను ఏం చేస్తుంటారు? డిస్కరేజ్ చేసి నీకు శత్రువులుగా మారుతూ ఉంటారు. అందుకే యేసు పేతురుని ఏమన్నాడు? సాతానా అని అందరి ముందు గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు ఉన్నారా లేదమ్మా? అర్థమవుతుందా లేదా? ఇలాంటి సందర్భాలు ఎంతమందికి వచ్చిందో. ఈ సందర్భం ఎవరికో కాదు, మన గురువు గారికి వచ్చింది. ఎవరైనా? ఏసైకే. ఏసై స్పందన ఎంత బాగుంది చూసారా? నేను సిలువ ఎక్కకుండా నన్ను ఆపుతున్నాడంటే వీడు ఎవడు నాకు? వీడు నాతో పడుకున్నాడు, నాతో నడిచాడు, నాతో భోజనం చేశాడు, అయినా కూడా నేను సిలువ ఎక్కకుండా ఉంటున్నాడు కాబట్టి వీడు నాకు శత్రువు. ఈ రోజు నేను ప్రార్థనకి వెళ్ళకుండా ఉండిపోయినంటే ఎవడా శత్రువు? గుడ్ ఫ్రెండ్ బికమ్ ఎన్ ఎనిమీ. ఒక మంచి స్నేహితుడు ఏమైపోయాడు? అక్కడ శత్రువు అయిపోయాడు. అయిపోయాడా లేదా? ఇప్పుడు రెండో సందర్భం చూద్దామండి. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం చదువుకుందామండి. 26వ అధ్యాయము 47వ వచనం నుంచి. ఇక్కడ రెండో సందర్భము, యేసు మరొక శిష్యుడండి. ఈ శిష్యుడి పేరు ఏంటండి? యోధ.
యోధ అప్పటికి ఆయన మనసు మారిపోయింది. మరి యోధ ఏం చేశాడంటే యేసుని 30 వెండి నాణ్యాలకి బేరం పెట్టి వచ్చాడు. బేరం పెట్టి వచ్చి మనందరం తోటలోకి వెళ్దామని గెత్సేమనే తోటలో యేసు ఆ యొక్క ప్రార్థన చేసుకున్న తర్వాత శిష్యులందరితో ఏమన్నాడు, లేకండి లేకండి ఇంకా పడుకున్నది చాలు, దేనికి వచ్చాము, శోధన కాలము సమీపించినదని లేపినప్పుడు అదే సమయంలో యోధ ఆ సైనికులతో వచ్చి ఆ సైనికులకు ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టాడు. ఏం లాంగ్వేజ్ చెప్పండి గట్టిగా? కోడ్ లాంగ్వేజ్. ఏంటా కోడ్ లాంగ్వేజ్? నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో వాడే యేసు, వాడిని మీరు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి సంగమా ఇక్కడ యోధ వచ్చి నేను ముద్దు పెడతానన్నాడు. ఏదండి ఈ యొక్క సొలొమోను మహారాజు ఏమన్నాడండి సామెతల్లో? ఎవరమ్మా ముద్దులు పెడతాడంట? పగవాడు ముద్దు పెడతాడంట. వీడెవరు ఇక్కడ? స్నేహితుడు, శిష్యుడు. కానీ అమ్ముకుపోయిన తర్వాత ఆయన ఏమైపోయాడు? పగవాడైపోయాడు. యేసు కూడా ఏమన్నాడు? ఈ పాత్రలో చేయి పెట్టిన వాడు నన్ను అప్పచెప్తాడని ఆయన ముందుగానే గ్రహించాడు. నేను ఎవరి పాదాలకు అడుగుతానో వాడు నన్ను అప్పచెప్తాడని యేసుకి తతంగం అంతా కూడా ఆయనకు తెలిసింది. తెలిసినా కూడా చివరి వరకు యోధాని ప్రేమించాడు. కానీ యోధా మాత్రము యేసుతోటి లేనట్లు మనం గమనిస్తాం. ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టిన తర్వాత ముద్దు పెడుతున్నప్పుడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టినప్పుడు యేసు అన్న మాట అద్భుతమైన మాట అండి. 50వ వచనంలో, నా చెలికాడ నువ్వు ఏదైతే చేయాలని కోరి వచ్చినావు అది నువ్వు. అసలు ఎవరో యోధ? శత్రువు. కానీ యేసేమని పిలుస్తున్నాడు? ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఫ్రెండ్ని సాతాను అని పిలిచాడు. ఎవరు? పేతురు. ఇక్కడ శత్రువుని ఫ్రెండ్ అని పిలుస్తాడు. ఎంత చూస్తారా? ఈ రెండు సందర్భాలు మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు సామెతల్లో ఉన్న వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు ముద్దులు పెడతాడు. అర్థమైందండి? ముద్దు ఎవడు పెట్టాడు? పగవాడు. యోధా ముద్దు పెట్టాడు. గాయం ఎవరు చేశాడు? పేతురు గాయం చేశాడు. ఇక్కడ యోధాని యేసుక్రీస్తు వారు స్నేహితుడు ఎందుకు పిలిచాడంటే ఆయన సిలువ మరణం ఎక్కడానికి ఆయన సహాయపడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోధ సిలువ మరణం ఎక్కడానికి సహాయపడుతున్నాడు. పేతురు సిలువ మరణం ఎక్కడానికి ఆటంకపరుస్తున్నాడు. ఇక్కడ సిలువ మరణము కాదు కానీ గమ్యము చేరడానికి యోధ యేసుకి సహాయపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి శత్రువుల్ని జీవితంలో ఉండడం మంచిదంటారా కాదంటారా? ఆ శత్రువులు ఉండాలి మనకి. ఆ శత్రువులు ఉంటేనే మనలో ఏమొస్తుంది? పౌరుషం వస్తుంది. ఆ పౌరుషం వస్తుంది మనల్ని. అవునా కాదంటారా? ఫరో మోషే దగ్గర ఎన్నిసార్లు అండి ఎన్ని సూచనలు చూపించాడు? ఏనమ్మా? 10 సూచనలు చూపించినా కూడా లొంగలే. ఎవరు లొంగలే? ఫరో లొంగలే. అప్పుడు ఏమొచ్చింది? మోషేకి ఏమొచ్చింది? పౌరుషం వచ్చింది. ఆడు ఏమనుకుంటాడు అనుకోండి, నేను మాత్రము దేవుడు చెప్పిన కార్యం నేను చేస్తానని ఏం చేశాడమ్మా? ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు గొప్ప కార్యం చేసి మోషే చేయవలసిన పని దేవుడు మోషే ద్వారా జరిగించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సంగమా, మన జీవితంలో శత్రువులు ఉన్న వెంటనే మనం ఏమనుకుంటామని బాధపడుతూ ఉంటాము. ఆడు నన్ను ఇలాగ అనేసాడు, పాస్టర్ గారు నన్ను ఇలాగ అనేసాడు, అందుకే నేను ఆ గుడికి వెళ్ళను. కానీ ఆ మాటల వల్ల నీలో పౌరుషం వచ్చి నీ ఆత్మీయ ఎదుగుదల నీకు ఉపయోగపడాలి. కానీ ఆ మాటలు పట్టుకొని నువ్వు దేవుని దగ్గర దూరం అయిపోతే ఎవరికి నష్టము? నీకే నష్టము. క్రైస్తవులు ఈ రహస్యం అర్థం చేసుకోగలిస్తే, మరలా చెప్తున్నాను, క్రైస్తవులు ఈ వాస్తవం అర్థం చేసుకోగలిస్తే వారు అంచెలంచెలుగా ఎదిగేవారుగా ఉంటారు. కానీ దేవుడి నుంచి దూరం అయిపోయేవారుగా ఏమాత్రము ఉండరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. మీరందరూ ధన్యులు. మీరందరూ, మిగతా వాళ్ళు రాలేనందరూ
ఈ ధన్యతలో మీరు నడవాలంటే మీరు మీ పక్కన ఉన్న శత్రువుల యొక్క మాటను మీరు పౌరుషముగా తీసుకొని, నేను తప్పకుండా వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేస్తాను, వారు నా పట్ల పలికిన మాటలది వాస్తవం కాదని నేను ప్రూవ్ చేసి, నా ఆత్మీయ జీవితంలో నేను ఎంత ఎదిగాను అని మనం ఏం చేస్తామండి, ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే నీ శత్రువు ఏమైపోతాడంట, నీకు మిత్రుడు అయిపోతాడంట. దేని కొరకు? నీ పిలుపులో అడుగు పెట్టడానికి, నీ గమ్యంలో అడుగు పెట్టడానికి, నీ తలాంతుల్లో నువ్వు వాడబడడానికి, దేవుని కొరకు నువ్వు ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి ఈ శత్రువులు మన చుట్టూతో ఉంటే అది నీకు నాకు క్షేమమని దేవుని వాక్యము ద్వారా సంఘ బిడ్డలు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతామా. ఈ శత్రువుని తీసే ప్రభా, ఆ శత్రువుని తీసే ప్రభా అని మనం ప్రార్థన చేయడం కాదు, కానీ ఆ శత్రువు చెప్పిన మాటలు మనము విని, ఆడు ఎందుకు నా కోసం అలా మాట్లాడి ఉన్నాడని మనం ఏం చేయాలండి, దాని గురించి మనము ఆలోచించే వారిగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు మనం పుష్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి శత్రువులు మన చుట్టూతో పెట్టి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు కూడా సిలువ మరణం ఎక్కడ ఆయనకి ఇష్టం లేదు, అందుకే 3 సార్లు ప్రార్థన చేసింది. ఎన్నిసార్లు జవాబు వచ్చిందా? తప్పించమన్నాడు. జవాబు వచ్చిందండి? రాలే. అంటే ఏంటి దాని అర్థం? దేవుడు యేసుని ముందుకి తోస్తున్నాడు. ఇంకొక అడుగై నువ్వు. చాలా కష్టమైన పని నాకు తెలిసిన కుమారుడా, ఈ పని ఎవరు చేయడానికి ముందుకు రాలేదు, నువ్వు ఒక్కడవే వచ్చావు. ఒక అడుగు నువ్వు ముందుకేయి. ఒక అడుగు ముందుకేస్తే నువ్వేమైపోతావు, సర్వ మానవ జాతికి నువ్వు రక్షకుడిగా నీకు పేరు పెట్టబడతాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో అలాంటి శత్రువులు నీ చుట్టూతో ఉంటే వాళ్ళు ఏమి చెప్తున్నారో అది ఒకసారి ఆలకించు. నువ్వు వారు నీ గురించి ఏం చెడ్డ చెప్తున్నారో అది నువ్వు ఆలకించు. దానిని నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసి, వారు చెప్పింది రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తానని నీ ఆత్మీయ విషయంలో నువ్వు ఎదగాలని దైవ సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా. గొంగళ పురుగు ఉంటుంది అండి. ఏంటండి? గొంగళ పురుగు. ఒకసారి అంట ఒక చిన్న బాలుడు ఒక గొంగళ పురుగుని అడవుల్లో అలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గొంగళ పురుగుని చూసాడంట. చూసి ఆ గొంగళ పురుగు అదే సమయంలో కొకూన్ అంటారంట. ఏమంటారు? కొకూన్. ఆ కొకూన్ లో నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదు. ఆ యొక్క గొంగళ పురుగు చాలా ఒత్తిడి మీద అటు ఇటు తోస్తుంటే వేడట్లేదంట. ఈ చిన్న కుర్రోడు ఆ యొక్క గొంగళ పురుగు చూసిన ప్రయాసముని జాలిపడి ఏం పడ్డాడట? జాలిపడి, అయ్యో ఎంతో కష్టపడుతుందని ఒక చిన్న బ్లేడ్ తీసుకుని పైన ఉన్న పొరని మెల్లిగా కోసాడంట. కోసిన వెంటనే ఆ లోపల ఉన్న గొంగళ పురుగు మెల్లిగా 2 రెక్కలతోటి ఏమొచ్చింది? సీతాకోక చిలుకలాగా బయటకు వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చి అక్కడి నుంచి ఆ చెట్టు, ఈ చెట్టు నుంచి ఈ చెట్టు, ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకు వచ్చి చచ్చిపోయిందంట. ఏమైందంట? వింటున్నారా? చచ్చిపోయిందంట. ఎందుకంటే దేవుడు ఆ యొక్క గొంగళ పురుగుని ఎలా సృష్టించాడంటే, ఆ యొక్క పొర నుంచి బయటకు రావడానికి దాని యొక్క సొంత శక్తితో తోసినప్పుడు తన యొక్క గుండెలో నుంచి రక్తము ప్రతి ఒక్క నరాల్లోకి ప్రవేశించి, రెక్కల్లోకి, కాళ్ళలోకి, శరీరంలో ప్రవేశించి ఆ యొక్క అవయవాలు ఏమవుతాయంటమ్మా? బలపడి ఎప్పుడైతే అది బయటకు వస్తుందో చాలా వేగముగా ఎగరడానికి తన కాళ్ళు, చేతులు, రెక్కల్లోకి ఏమొస్తుందంటమ్మా? రక్త ప్రోక్షణ ద్వారా శక్తి వస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్నపిల్లడు కొయ్యడం వల్ల ఆ రక్త ప్రోక్షణ జరగలేదు. జరగపోవడం వల్ల 2-3 చెట్లు ఎక్కి చచ్చిపోయిందంట. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎదగాలంటే ఇలాంటి ఒత్తిళ్ళు నీ జీవితం మీదకి వస్తాయి. యోధా లాంటి వ్యక్తులు నీ జీవితంలో వచ్చి నీ గురించి ఒత్తిడేస్తారు నీ మీద. ఆ ఒత్తిళ్ళకి నువ్వు భయపడిపోయి నువ్వు వెనక్కి అడుగేయడం కాదు, కానీ ఆ ఒత్తిడిలోనే నువ్వు ముందుకు వెళ్ళు. ఆ ముద్దులోనే నువ్వు ముందుకు వెళ్ళు. ఆ గాయపరిచే మాటల్లోనే నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు నీ కోసము
ఒక అద్భుతమైన గమ్యము దేవుడు సిద్ధపరచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. యేసేపు యొక్క జీవితం మనము చూస్తే 11 మంది అన్నలు, అమ్మ, నాన్నగారు. ఒకరోజు ఉదయాన్నే లెగిసి అన్నయ్య అన్నయ్య నాకు మంచి కళ వచ్చిందని అన్నాడంటే ఎంతో సంతోషం. ఏంట్రా కళ అంటే, మనం అందరం పొలంలో ఏం చేస్తున్నామంట, పంట కోస్తున్నామంట. నా యొక్క కట్ట నిలవబడదంట. మిగతా 11 కట్టలు, మీరు కోసిన 11 కట్టలు నా ముందు ఏమైందంట, కొత్త మీద వేసాడంట అండి. గట్టిగా వేసి ఉంటారో లేదండి? వేసారా? మీ అన్నల తమ్ముళ్ళకి ఎప్పుడైనా వేసారా కొత్త మీద? ఏరా మెచ్చలేస్తున్నావు నువ్వు? గట్టిగా పీకి పంపించారంట. మరలా మరుసటి రోజు మళ్ళా లేచి అమ్మ నాన్న మంచి కళ వచ్చింది మీకు అందరికి చెప్తానంటే, ఏంట్రా కళ అంటే, పైన ఏముందంట, ఆకాశంలో సూర్యుడు నక్షత్రాలు 11, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు ఉన్నాయంట. అవన్నీ కూడా నాకు ఏం చేస్తున్నాయి, సాష్టాంగ పడుతున్నాయి అంటే నాన్న కూడా కొత్త మీద వేసాడంట ఒకటి. ఏరా మీ ఇద్దరం, మీ అమ్మ నాన్న నీకు మొక్కాలా అని. వాళ్ళు ఉన్న అన్నలో ఉన్న బాధ యేసేపుని ఏం చేసింది, గుంటలోకి పంపించింది. ఎందులోకి పంపించింది? ఎందుకులే పోని అన్న గుంటలో తీసి ఐగుప్తుల్ని అమ్మేసింది. అతని వస్త్రంకి రక్తం అంటించి నాన్నకి నీ కొడుకు చచ్చిపోయాడు అని చెప్తే నాన్న బోధపోని ఏడ్చారు. కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, బానిస నుంచి చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లో నుంచి రాజగృహంలోకి వెళ్ళాడు. మళ్ళా చెరసాల్లోకి వచ్చాడు. అక్కడి నుంచి ఏమైపోయాడు, ఐగుప్తుకి ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత కరువు వచ్చింది. మనందరికీ తెలుసండి, వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు. ఆ కరువులో అన్నలందరూ కూడా ఐగుప్తుకు వచ్చి ఆహారం కోసం వచ్చినప్పుడు ఆ యొక్క అన్నల్ని మన యేసేపు గారు పోల్చి ఆదికాండము 50వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మంచి మాట ఆయన చెప్తున్నాడండి. చదివి ముగించుకుందామండి. 50వ అధ్యాయము 20వ వచనం అండి. మీరు నాకు కీడు చెయ్యి ఉద్దేశించిరి, కానీ నేటి దినమున, దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నలతో అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలని కోరేరు, కానీ దేవుడు ఈ రోజు జరుగుతున్న అన్ని చూస్తుంటే అది ఆయన మేలుకే చేశాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న ప్రజలు నీకు కీడు చేయాలని కోరుతూ ఉంటారు, కానీ దేవుడు దాన్ని దేనిగా మారుస్తాడండి, మేలుగా మారుస్తాడు. మేలుగా మారుస్తాడు. వారి మాటలు కృంగిపోవద్దు. ఆ మాటలకు మీకు ఏం రావాలా, పౌరుషం రావాలి. నువ్వు సరిగ్గా పాడలేదని అన్నావు అనుకో, పౌరుషం వచ్చి పాట నేర్చుకో. నువ్వు మొన్న కొండ ప్రాంతంలో ఒక సంఘంకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి చక్కగా పాడేదంట. 4 వారాల నుంచి గుడికి రావడం మనిషిందంట. దేనికి రావడం మనిషిందంట? గుడికి. పాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళి, అయ్యగారండి ప్రార్థన చేద్దాం పదండి, ఏదో భూతం పట్టింది అనుకుంటా, గుడికి కూడా రావట్లేదు, ముందు చక్కగా పాటలు పాడేదంటే వెళ్ళండి. బాగానే ఉంది అమ్మాయి, భూతం పట్టినట్లు నాకేమీ అనిపించలేదు. ఏ అమ్మ అంటే అవును అందో కాదు అందో, ఉలుకు లేదు పలుకు లేదు. అప్పుడు దేవునికి ఆత్మ నా హృదయంలో ఒక ప్రశ్న పెట్టింది. ఆ ప్రశ్న నువ్వు అడుగు అన్నది దేవుడు నాకు చెప్పినప్పుడు ఆ ప్రశ్న అడిగాను. ఏమని అంటే, అమ్మ సంఘములో ఎవరైనా నీ హృదయాన్ని గాయపరిచారంటే వెంటనే అవునయ్యా అని చెప్పింది. అప్పుడు వరకు ఏమైంది అని 10 నిమిషాల నుంచి అడిగినా ఏ స్పందన లేదు. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగానో, సంఘములో నిన్ను ఎవరైనా నీ హృదయం గాయపరిచారన్న వెంటనే మాట్లాడడం మొదలైంది. అవునయ్య గారు అన్న. ఏమన్నారని అంటే, నేను పాటలు సరిగ్గా పాడనంట, నా పాటలు బాగోట్లేదని చెప్పినప్పుడు, అందుకే నేను మందిరం కూడా రానన్నప్పుడు, ఆ సమయంలో ఆ బిడ్డ కోసం సేవకులందరూ మేము ప్రార్థన చేశాము. ప్రభువా, ఈ బిడ్డ యొక్క హృదయం గాయపరచబడ్డది, ఈ గాయాన్ని నువ్వే తీసివేయి ప్రభు అని ప్రార్థన చేసిన వెంటనే, ఇప్పుడు ఒకసారి పాట పాడమన్న వెంటనే ఎంత ఆసక్తిగా మంచి స్వరముతో పాట మరలా పాడింది. తర్వాత ఆ బిడ్డకు చెప్పాను, నువ్వు మనుషులు చెప్పిన మాటలకి దేవుని మీద నువ్వు అలగొద్దు. మనుషులు గాయపరిచిన మాట దేవుని మీద నువ్వు అలగొద్దు. దేవునికి ఇచ్చిన తలాంతుల్లో నువ్వు ముందుకు నడవాలంటే ఇది నీకు ఒక పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు గెలిస్తే దేవుడికి ఇంకా అద్భుతమైన
అవకాశాలు దయచేస్తాడని ప్రోత్సహించి మళ్ళీ మేము తిరిగి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది దేవునికి దూరం అయిపోవడం కారణం ఏంటంటే, సంఘంలో వారు వీరు చెప్పిన మాటలకు అలిగి దేవుని మీద అలక చూపిస్తున్నాం. ఎవరి మీదండి? మనం అలాగ చేయకూడదు. మనం ఎలాగ తలంచాలంటే, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? తోస్తున్నాడు. గాడ్ ఈస్ పుషింగ్ మీ. దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఒక నూతనమైన లెవెల్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఒక మెట్టు ఎక్కడానికి దేవుడు నాకు సహాయపడుతున్నాడు. ఇదొక శోధన, ఇదొక గాయపరిచే మాట. కానీ ఈ గాయం మీద నేను కూర్చోడానికి నేను ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఈ గాయం వెనకాలన్న ఏంటి మేలో, ఈ కీడు వెనకాలన్న మేలు ఏంటో నేను తెలుసుకుని ఆ యొక్క మెట్టు ఎక్కుతాను. దేవుని నామాన్ని నేను మహింపరుస్తానని అటువంటి రోషము కలిగిన, పౌరుషము కలిగిన క్రైస్తవులుగా మనం జీవించాలా. అటువంటి జీవితము మన ప్రభు అయిన యేసు మనకు చూపించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సానుభూతి చూపించిన వాడిని సైతాన్ అన్నాడు. ఏంటండి? అప్పచెప్పిన వాడిని దేని కొరకు? ఆయన గమ్యానికి చేరడానికి సహాయపడుతున్నాడు. నీ గమ్యానికి ఎవరైతే చేరడానికి సహాయపడుతున్న శత్రువులు నీకు అసలైన మిత్రులు. హల్లెలూయా. అలాంటి శత్రువులు ఉన్నా కూడా నువ్వు బాధపడొద్దు. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ముందుకి వెళ్ళమంటున్నాడు. నువ్వు అక్కడే ఉండిపోవడం దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోవడం వల్ల ఉపయోగము లేదు. గొంగల పురుగులాగా ఉన్నప్పుడు అనేక మంది ముట్టుకోవడానికి ఏమవుతారమ్మా? అసహించుకుంటారు. అదే గొంగల పురుగు ఎప్పుడైతే సీతాకోక చిలకగా మారుతుందో అందరూ దాని వెనకాల పరిగెడతారు. అదే జీవి రూపాంతరము చెందింది. దేవుడు నిన్ను చూస్తున్నాడంటే దేవుడు నిన్ను ఏమంటున్నాడు? రూపాంతరము చెందమంటున్నాడు. ఆయన స్వభావములో, ఆయన రూపములో, ఆయన యొక్క ఉన్నతమైన పిలుపులోకి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ యొక్క గొప్ప సత్యాన్ని తెలుసుకుని మీరు ముందడుగేయాలి, కానీ వెనకడుగేసేవారుగా ఉండకూడదు. వెనక్కి ఎవడున్నాడు? చెప్పాలా? పేతురు ఎక్కడికి పంపించాడు దేవుడు? సాతాను అక్కడ ఉన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళొద్దు. మీరు మీ యొక్క అడుగులు ఎక్కడికి వెళ్ళాలా? ముందుగా వెళ్ళాలా. ఈ యొక్క అద్భుతమైన మాటలు దేవుడు మీ యొక్క హృదయంలో నాటింపు చేసి మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం ఎవరైతే మిమ్మల్ని దుఃఖ పెడుతున్నారో అది మీరు అర్థము చేసుకొని ఇది నా మేలు కొరకే అని యేసే పలికిన మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకొని మీరు ముందుకే వెళ్ళాలి, కానీ వెనకెళ్ళే బిడలుగా ఏమాత్రము ఉండొద్దు. దేవుడు ఆయన యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.